రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో టెండెన్సీ మారింది. ఎవరు చేయరు. రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా మన డబ్బుకు కాపాడదారులు తప్ప మన డబ్బుకు ఓనర్లు కాదు. ఒకసారి గిట్నే ఇప్పుడు మా పార్టీలో ఉన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తు నడుస్తున్న నాడు ఒక 5,800 కోట్ల రూపాయలు రాయలసీమ చిత్తూరు జిల్లాకు వాటర్ స్కీమ్ కోసం తీసుకుపోతున్నాడు. తీసుకపోతే బాధ లేదు, కానీ తెలంగాణలో ఉన్న భూములు అమ్ముకొని హైదరాబాద్లో ఉన్న భూములు అమ్ముకొని అటు తీసుకుపోతున్నప్పుడు ఏంది ఇది, ఏం న్యాయం ఇది, సొమ్ము మాది సోకు మీద అని చెప్పి మేము మాట్లాడితే మీరు ఇట్లే మాట్లాడితే ₹1 ఇయ్యపో అన్నాడు. ₹1 ఇయ్యపో అన్ననాడు నేను అసెంబ్లీలో మాట ఏంటంటే, మిస్టర్ సీఎం, జస్ట్ యు ఆర్ ద సర్వెంట్ ద స్టేట్, యు ఆర్ నాట్ ఓనర్ ఆఫ్ ది స్టేట్ అని చెప్పిన. నువ్వు రాష్ట్రానికి ఓనరు కాదు, రాష్ట్ర ఖజానాకు ఓనరు కాదు, నువ్వు కాపాడదాడు మాత్రమే అని చెప్పి నేను ఆనాడు ఉద్యమంలో చెప్పిన. మీకు ఐడియా కోసం చెప్తున్నా. ఇవాళ గతంలో మొన్నటిదాకా ఉన్న మా కేసీఆర్, నేను కూడా అలానే ఉన్నా కాబట్టి చెప్తున్నాను, మా మిత్రుడు కూడా అలానే ఉన్నా కాబట్టి చెప్తున్నా. మేము ఇద్దరం ఉన్నాం. మేము మా సుభాష్ రెడ్డి ఉన్నాడు, మా సైద్ రెడ్డి. పెన్షన్ ఇచ్చినా పెద్ద కొడుకునైనా అంతేనా, పెన్షన్ ఇచ్చినా పెద్ద కొడుకు అయిండు, రైతులకు రైతు బంధు ఇచ్చి రైతు బంధువు అయిపోయిండు. ఇట్లా అనేకం చెప్పిండు. చివరికి కట్నం ఇచ్చి నేను మేనమామని అయినా కూడా చెప్పిండు. అంతేనా? కానీ ఇట్లాంటి ధోరణి మంచిది కాదు. నాకు తెలిసి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేను పెన్షన్ ఇచ్చినా, నేను రైల్వే స్టేషన్ కట్టించినా, నేను రైల్వే లైన్లు వేసినా, నేను నేషనల్ హైవేస్ వేసినా అని చెప్పి ఇప్పుడు అనగా చూసినా, నాకు మీరు బాధ్యత ఇచ్చిండ్రు, నేను ప్రధాన సేవకుడిగా ఈ దేశాన్ని నడిపే నుండి బాధ్యత నాకు ఇచ్చిండ్రు, నడపడమే నా కర్తవ్యం అన్నది తప్ప నేను ఇచ్చినా అని మాత్రం ఎప్పుడు అనని వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇక్కడేమో ఇవాళ నిన్న వచ్చిన రేవంత్ రెడ్డి గారు కూడా 6 గ్యారెంటీలు ఇచ్చినా అమలు చేస్తా. ఏమిస్తావు నువ్వు? ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చూస్తే జాలేస్తుంది. మన పార్లమెంట్లో మాట్లాడతాను. ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వ పరంగా నేను కూడా 6 బడ్జెట్లు పెట్టా. 6 బడ్జెట్లలో నల్లగొండ జిల్లాకు గింత, కరీంనగర్ జిల్లాకు గింత, వరంగల్ జిల్లాకు గింత అని ఉండదు. పప్పు బెల్లాల లెక్క పంచే అధికారం రాష్ట్రంలో ఉన్న ఆర్థిక మంత్రికి ఉండదు, ప్రభుత్వానికి ఉండదు. దేశం లెవెల్లో కూడా బడ్జెట్ పెడితే బెంగాల్ కింద, బీహార్ కింద ఇట్లుండదు. బడ్జెట్ ఫర్ ఆల్. ఈ బడ్జెట్ అనేది దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి ఏది కావాలనో, ఏది కాకూడదో, ఏది చేయనో, ఏది చేయకూడదో అదంతా కూడా ఒక కసరత్తు చేసి పెట్టేదే బడ్జెట్ తప్ప బడ్జెట్ ఎప్పుడు కూడా ఒక రాష్ట్రం కోసం వాళ్ళు పెట్టరు, ఒక జిల్లా కోసం వీళ్ళు పెట్టరు. కానీ 50 ఏళ్ళు, దాదాపు 49 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ కూడా 50 సంవత్సరాల పైబడి పాలించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మనం మాట్లాడుతున్న భాష చూస్తే సిగ్గు అనిపించింది. నేనన్నా అసలు మీకన్నా సోయి ఉందా? కొత్తగా పెట్టిన పార్టీ, కొత్తగా వచ్చిన రాజకీయ నాయకుడు మాట్లాడితే మాట్లాడవచ్చు, కానీ మీరు మాట్లాడడం మాత్రం బాగా లేదు అని చెప్పి మనం చెప్పిన. ఇక్కడ వికసిత్ భారత్ 1947 2025 అంటే 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎన్నడన్నా ఈ 10 సంవత్సరాల కాలం జరిగినటువంటి అభివృద్ధిని గతాన్ని కనుక పోల్చుకుంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. వాస్తవం కదా? మీరు చెప్పండి. ఒకప్పుడు మా కమ్యూనిస్ట్ పార్టీల కామ్రేడ్స్ ఎప్పుడు ఒక మాట్లాడు, చంద్రబాబు నాయుడు గురించి విమర్శించేది, లేకపోతే ఇంకో ప్రపంచ బ్యాంకు ఏజెంటు అని చెప్పి మాట్లాడేది. మీకు ఐడియా ఉండాలి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, IMF దగ్గర దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టిండ్రు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు రుణం ఇస్తే తప్ప రోడ్లు వేయలేరు, వరల్డ్ బ్యాంకు జీతగాడు అని మనం మాట్లాడుకున్నామా?
కానీ ఈ 11 ఏళ్ల కాలంలో ఎన్నడన్నా భారతదేశం ఐఎంఎఫ్ ఫండ్ కోసమో వరల్డ్ బ్యాంక్ ఫండ్ కోసమో ఏషియన్ డెవలప్మెంట్ ఫండ్ కోసమో మోకరిల్లిన సందర్భం ఎప్పుడైనా ఉందా? నో. ఇవాళ భారతదేశం ఆ స్థాయి నుంచి తానే శాసించే స్థాయికి ఎదిగింది. గదే వికసిత్ భారత్. మొన్న ఒక గొప్ప ఆర్థికవేత్త ఒక ఆర్టికల్ రాసింది. ఆ ఆర్టికల్ ఏంటంటే మీరు చూస్తారు, బెంగాల్లో కరువు వచ్చింది అని. 1972, 1973 మేము చిన్న పిల్లలం భయంకరమైన కరువు వచ్చింది దేశంలో. మీకు ఐడియా ఉండాలి. చుట్టపోడైతే తప్ప వడ్డు బియ్యం దొరకకపోతుండే. గడకనే తెల్లజొన్న గడక, మొక్కజొన్న గడక, పచ్చజొన్న గడక తిన్నాను తప్ప ఇంకా గరీబోళ్ళు రాగడి మట్టే తిని బతికిల్లని చెప్పి చరిత్ర చెప్తుంది. బెంగాల్లో ఆకలి చావు రిటర్న్ మీరు చూశారు. కానీ ఇవాళ భారత్ ప్రపంచంలో ఏ దేశానికి ఆకలేసినా అన్నం పెట్టగలిగే సత్తా భారత్కు ఉంది. మన చుట్టూ అనేక దేశాలు ఉన్నాయి. అటు పక్కకు బంగ్లాదేశ్, ఇటు పక్కకు నేపాల్, ఇంకో పక్కకు పాకిస్తాన్. మనం చూసినాం, బ్రెడ్ దొరకలేదట, గోధుమ పిండి కూడా దొరకలేదట, గోధుమలు దొరకలేవట, కిలో 100 రూపాయలట, కిలో 150 రూపాయలట అన్నమాట వాస్తవమా కాదా? కానీ ఈ దేశంలో కరోనా వచ్చిన తర్వాత 80 కోట్ల ప్రజానికానికి మా ప్రజలకు 5 కిలోల చొప్పున బియ్యం ఇచ్చి ఆకలి తీర్చాలని చెప్పి అన్నం పెడుతున్న దేశం భారతదేశం. వల్ల అంతేకాదు, ఆయన చెప్పిన మాట ఏంటంటే, ప్రపంచంలో ఏ దేశానికి ఆకలేసిన అన్నం పెట్టగలిగే సత్తా సంతరించుకున్నది, కానీ భారతదేశానికి ఆయన ఆపదత్తే అన్నం పెట్టగలిగే సత్తా ప్రపంచంలో ఏ దేశాలు లేదనే విషయం ఇవాళ వాళ్ళు రాశారు. మీరు ఈ మధ్య చూస్తున్నారు. టైం ఎంత అవుతుందే వేస్తూనే ఉండగా ఇది బాగు. ఇంకొక 5 నిమిషాలు మాట్లాడతాం. ఈ మధ్య మీరు చూస్తున్నారా, గ్రామాలలో పెరిగే చెట్లు, పారే మురికి కాలువలు, మీరు నడిచే సిమెంట్ రోడ్లు, తడి చెత్త పొడి చెత్త అని చెప్పుకునేటువంటి షెడ్లు, గ్రామ సచివాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు, చౌరస్తాలో వెలిగేటువంటి బల్బులు, చివరికి చనిపోతే పెట్టే శ్మశాన వాటికలు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే డబ్బులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం 5 పైసలు లేదు. చివరికి ఇంకో విషయం తెలుసా, గ్రామ పంచాయతీలలో మున్సిపాలిటీలలో పనిచేసే సఫాయి కార్మికులకు కూడా ఇవాళ కేంద్రం ద్వారా వచ్చేటువంటి 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు రాకపోతే జీతాలు ఇవ్వలేని పరిస్థితులు అన్నమాట. వాస్తవం కదా? మీరు ఒకసారి చెప్పండి. ఏంది వికసిత్ భారత్? మీరు ఎప్పుడన్నా మీరు ఎక్కువ హైదరాబాద్కి వస్తూనే ఉంటారు, ఎందుకంటే నల్లగొండలకు ఎక్కువ హైదరాబాద్కి వస్తారు. చెర్లపల్లి రైల్వే స్టేషన్ పోయి చూడండి, ఏంటిది వికసిత్ భారత్ అంటే. మనకు కాచిగూడ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎప్పుడో నిజాం కాలం నాడు కట్టిన రైల్వే స్టేషన్లు అవి. ప్రతి సంవత్సరం 50 లక్షలు కోటి రూపాయలు పెట్టి ఆ నల్లాలు ఇరిగిపోతే నల్లాలు పెట్టుడు, టాయిలెట్ బాగాలేకపోతే టాయిలెట్ చేసుడు, సున్నమేసు తప్ప ఏమన్నా ఇవి ఇప్పటి అవసరాలకు అనుగుణంగా, అప్పటి అవసరాలకు అనుగుణంగా స్టేషన్లు కానీ ఇప్పటి అవసరాలకు అనుగుణంగా కట్టిండ్రా? స్టేషన్లకు పోవాలంటే ఇట్లా మూసుకొని పోవాలి, ముక్కు మూసుకొని పోవాలి. మీరు ఎప్పుడన్నా పోయి మీరు చెర్లపల్లి రైల్వే స్టేషన్ చూడండి. మీ దగ్గర ఏంటిది మన ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎట్లా ఉందో ఇవాళ చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా కట్టే ఉన్నది. 420 కోట్లు, 750 కోట్లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, 450 కోట్లు కాచిగూడ రైల్వే స్టేషన్, 350 కోట్ల రూపాయలు ఇవాళ నాంపల్లి రైల్వే స్టేషన్. జస్ట్ రైల్వేస్ గురించి చెప్తున్నా. మీరు ఎన్ని రోడ్లు ఉన్నాయి ఇక్కడ? ఖమ్మం పోవడానికి 2 రోడ్లు ఉన్నాయి కావచ్చు. నేషనల్ హైవేస్, నల్లగొండ మిర్యాలగూడ హైవే కావచ్చు, ఇవాళ గట్టకపోయే ఖమ్మం హైవే కావచ్చు, ఇంకోటి కావచ్చు. అసలు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నమాట. వాస్తవమా కాదా? 1947 to 2014 ఎన్ని వేల కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉన్నాయో
ఈ 10 సంవత్సరాల కాలంలో అంతకంటే ఇంకో 10,000 నేషనల్ హైవేస్ ఎక్కువ నిర్మించుకున్నటువంటి దేశం ఈ దేశం.